హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ మేరకు చాలా రీసెర్చ్ చేస్తే ఇప్పుడా వీడియో చేద్దామని చెప్పి ఆసక్తితో ఉంటే అట్లాస్ట్ ఇప్పటికైతే ఈ మొబైల్ గురించి అయితే లీక్స్ అయితే వచ్చినాయి. అదే సామ్సంగ్ S25 అల్ట్రా. సో సామ్సంగ్ S25 సిరీస్కి సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. మనకి సామ్సంగ్ S22 కా నుంచి వచ్చిన ప్రతి మొబైల్ కూడా స్టైలిష్ పరంగా కానీ, డిజైన్ పరంగా కానీ, బ్యాటరీ బ్యాకప్ పరంగా కానీ, లేదంటే ప్రాసెసర్ పరంగా కానీ, కెమెరా పరంగా కానీ, స్క్రీన్ పరంగా కానీ ప్రతి ఒక్కటి సాటిస్ఫై చేసుకుంటూనే వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు సామ్సంగ్ S25 సంబంధించి సిరీస్ గురించి స్పెసిఫికేషన్స్ అయితే లేకని ఈ స్పెసిఫికేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో వీటిల్లో సామ్సంగ్ S25 సిరీస్లో ఏది బెస్ట్ మొబైల్, ఏది కొనొచ్చు, ఏంటో క్లియర్గా మాట్లాడుకున్నాం. అండ్ ఈ స్పెసిఫికేషన్ మీరు చేసుకుంటే వాళ్ళు ఏంటంటే మీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఏ మొబైల్ కొనాలి, ఈ మొబైల్ కోసం వెయిట్ చేస్తాం అని చెప్పి ముందుగానే స్పెసిఫికేషన్ తెలుసుకోవడం వల్ల ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చడం వల్ల వేరే మొబైల్కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. దీని గురించి వెయిట్ చేయకుండా సో ఈ స్పెసిఫికేషన్స్ అంటే క్లియర్గా మాట్లాడుకున్నాం అండ్ డీటెయిల్గా మీకు చెప్తాను. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో S25 సిరీస్లో ఫస్ట్ వచ్చి గెలాక్సీ S25. సో దీన్ని డిస్ప్లే సైజ్ పరంగా చూసుకుంటే 6.36 ఇంచెస్ డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే రాబోతుంది. 120 ఇంచెస్ స్క్రీన్ రిఫ్రెష్ అయితే రాబోతుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా పరంగా చూసుకుంటే 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే రాబోతుంది. ఇది ట్రిపుల్ కెమెరాతో రాబోతుంది. సో 3 కెమెరా ఇస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే కెమెరాస్ అనేది ఇంట్రెస్టింగ్ అయితే తీసుకొచ్చారు. కెమెరా స్టైల్ అనేది కొంచెం డిఫరెన్స్ ఇచ్చారు. ఈ S25 సిరీస్లోనే ఉన్న 3 వర్షన్లోనే ఒక్కొక్క వర్షన్కి ఒక్కొక్క కెమెరా ఇంటిమేషన్ అయితే చేస్తున్నారు. ఒకటి రౌండ్ షేప్ వస్తుంది, ఇంకోటి స్క్వేర్ షేప్లో వస్తుంది, ఇంకోటి స్క్వేర్ షేప్ని కొంచెం కర్వ్ చేసి అయితే వస్తుంది. ఇలాగ కెమెరాస్ పరంగా డిజైన్ అయితే చాలా మార్చారు. అండ్ ఈ మొబైల్ ప్రీమియం లుక్ గురించి మాట్లాడుకుంటే ప్రీమియం లుక్ అయితే నాకు నిజంగా నచ్చేసింది. ప్రీమియం లుక్ అయితే ఎందువల్ల అంటే ప్రీమియం లుక్లో ఎల్లో వర్షన్ లాంచ్ చేశారు, బ్లూ వర్షన్ లాంచ్ చేశారు, గ్రీన్ వర్షన్ కూడా లాంచ్ చేయబోతున్నారని అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. ప్రతి ఒక్క మొబైల్ కూడా ప్రీమియం లుక్ మళ్ళీ డిస్ప్లే గ్లాస్ అంటే మన ఫేస్ ఎలా అయితే గ్లాస్లో చూస్తామో అదే విధంగా రిఫ్లెక్ట్ అయినట్టు ఈ మొబైల్ బ్యాక్ గ్లాస్ చూస్తే అదే విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎల్లో కలర్ అయితే ఎల్లో కలర్లో రిఫ్లెక్ట్ అవుతుంది, బ్లూ అయితే బ్లూలో రిఫ్లెక్ట్ అవుతుంది. మన ఫోటోను కూడా ఎనమాల్ చూసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది. చాలా మంచి డిజైన్తో చాలా స్టైలిష్గా అయితే రాబోతుంది. బ్యాక్ గ్లాస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ కెమెరాలో అయితే ఈ మొబైల్ అయితే ట్రిపుల్ కెమెరాతో అయితే రాబోతుంది. అండ్ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే S8 G4 Exynos 2500 అయితే రాబోతుంది. అండ్ ర్యామ్ అండ్ రోమ్ పరంగా చూసుకుంటే 8/12 ర్యామ్ అప్ టు 512 GB అయితే ఎక్స్టెండ్ అయితే వరకు అయితే ఉంది. బ్యాటరీ బ్యాకప్ పరంగా చూసుకుంటే 4100 mAh బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే ఇది 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే రాబోతుంది. అలాగే 25 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే రాబోతుంది అని చెప్పి అంటున్నారు. ఇది క్లారిటీగా ఉన్న ఛార్జింగ్ సపోర్ట్ అయితే కాదు. ఇన్ ఫ్యూచర్లో నేను అప్డేట్ రాగానే మీకు అప్డేట్ ఇస్తాను. సామ్సంగ్ గెలాక్సీ S25 ప్లస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో డిస్ప్లే పరంగా చూసుకుంటే 6.7 ఇంచెస్ డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే రాబోతుంది. అండ్ స్క్రీన్ రిఫ్రెష్ పరంగా చూసుకుంటే 120 ఇంచెస్ స్క్రీన్ రిఫ్రెష్ అయితే రాబోతుంది. సెల్ఫీ కెమెరా పరంగా చూసుకుంటే 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రాబోతుంది. ఇది కూడా ట్రిపుల్ కెమెరాతో సెటప్ అయితే రాబోతుంది. అండ్ అలాగే ప్రాసెసర్ పరంగా చూసుకుంటే S8 G4 Exynos 2500 అయితే రాబోతుంది. అండ్ స్టోరేజ్ పరంగా చూసుకుంటే 12 GB ర్యామ్ అప్ టు 512 GB రోమ్ అయితే రాబోతుంది. బ్యాటరీ బ్యాకప్ పరంగా చూసుకుంటే 4900 mAh బ్యాటరీ బ్యాకప్ తో రాబోతుంది. అండ్ ఇది UI కూడా సేమ్ UI అయితే కంటిన్యూ ఫార్వర్డ్ అయితే చేస్తున్నారు ఈ 3 సిరీస్లకి. అండ్ అలాగే యూఏ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కూడా సేమ్ యూఏ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1UI 7.0 Android 15 అయితే రన్ అవబోతుంది. ఇది కూడా ఈ సిరీస్ లో మనకి అందరికి ఇష్టమైన సిరీస్ అండ్ ఐఫోన్ కి గట్టిగా పోటీ ఇచ్చే సిరీస్ S25 అల్ట్రా. సో దీని స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. డిస్ప్లే పరంగా చూసుకుంటే 6.7 ఇంచెస్ డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే రాబోతుంది. స్క్రీన్ రిఫ్రెష్ పరంగా చూసుకుంటే 120 ఇంచెస్ స్క్రీన్ రిఫ్రెష్ అయితే రాబోతుంది. ఎదర్ సెల్ఫీ కెమెరా పరంగా చూసుకుంటే 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రాబోతుంది. అండ్ ఇది క్వాడ్ కెమెరాతో అయితే రాబోతుంది. ప్లస్ డెప్త్ సెన్సార్ అయితే ఉంది. ప్రాసెసర్ పరంగా చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 9 అయితే రాబోతుంది. ర్యామ్ అండ్ రోమ్ పరంగా చూసుకుంటే 12 GB ర్యామ్ అప్ టు 1 TB రోమ్ అయితే సాటిస్ఫై అయితే చేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ పరంగా చూసుకుంటే 5000 mAh బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. అండ్ యూఐ పరంగా చూసుకుంటే 1UI 7.0 అయితే రన్ అవబోతుంది. Android 15 అయితే రాబోతుంది. దీంట్లో అయితే రెసిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఇది IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే రాబోతుంది. ఇది మొబైల్ అప్ టు 3 meters వరకు వాటర్లో పడినా ఏమవుదో ప్రాబ్లం ఏం రాదు. సో బయట తీసి ఇలా దులుపుకుని అయితే వాడుకోవచ్చు. సో దట్స్ ఇట్ ద వీడియో. సో ఈ సిరీస్ సంబంధించి
డీటెయిల్ ఇన్ఫర్మేషన్, నేను లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి అయితే ఇది. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియో వచ్చాక, లీక్స్ వచ్చాక ఖచ్చితంగా మీకు నేను అప్డేట్ చేస్తాను. ట్రైన్ ఉన్న లీక్స్ ఇది. సో మీరేమనుకుంటున్నారు ఈ మొబైల్ గురించి? ఈ మొబైల్ గురించి ప్రైస్ ఎంతవరకు పెట్టొచ్చు అని మీరు అనుకుంటున్నారు? కింద ఎస్టిమేషన్ వేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీరే మొబైల్ వాడుతున్నారు అంటే ఎక్కువ శాతం నేను విన్నది ఏంటంటే, చాలా మంది మన సబ్స్క్రైబర్ లో సామ్సంగ్ S25 గురించి ఏమైనా లీక్స్ వచ్చినాయి, వీడియో వచ్చాయి చాలా మంది అయితే అడిగారు. సో దాన్ని బట్టి మీరు ఎంతమంది సామ్సంగ్ యూజర్స్ ఉన్నారో తెలుసుకోవాలనుకున్నాను. అలాగే పోకో యూజర్స్ కానీ, లేదంటే వివో యూజర్స్ కానీ, రియల్మీ యూజర్స్ కానీ, లేదా యూజర్ బేస్ మన సబ్స్క్రైబర్ లో ఏ మొబైల్ ఎవరో ఏ మొబైల్ వాడుతున్నారో తెలుసుకోవాలని ఉంది. ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఏ మొబైల్ వాడుతున్నారో. దాన్ని బట్టి నేను తెలుసుకుంటాను ఏ మొబైల్ మీరు వాడుతున్నారు అనేది. సో దట్స్ ఇట్ ద వీడియో. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై, సీ యూ.